ఈరోజు దేవుని మాట యేసయ్య శిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, సమాప్తమైనది అంటే ఏంటి? పూర్తయింది. ఏం పూర్తయింది? ఆయన వచ్చిన పని పూర్తి అయిపోయింది. ఆయన వచ్చాడు మరియ గర్భాన శిశువుగా, పరిశుద్ధాత్మ ద్వారా శిశువుగా గర్భంలో ప్రవేశించి ఆయన జన్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయన దేవుని యొక్క మాటలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు, ఎంతోమందికి విడుదల, ఎంతోమంది నిరాశ నిస్పృహలతో ఉన్న వారిని బాగు చేయడం, ఎన్నెన్నో కార్యాలు చేశాడు ఆయన. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కార్యాలు. అవన్నీ చెప్తే సమయం కుదరదు, సమయం చాలదు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన చాలా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. మరి అనేక మందిని విడిపించాడు. ఆయన సమస్యల నుంచి, బంధకాల నుంచి విడిపించాడు. మరి దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఆయన వచ్చిన పని ఏమిటి? మానవులను రక్షించడం కోసం వచ్చాడు. ఆ రక్షణ ఎలాగా దొరుకుతుంది? ఆయన ఏ కార్యం చేస్తే దొరుకుతుంది? శిలువలో రక్తం కార్చడం ద్వారా ఆ కార్యము నెరవేరుతుంది. ఆయన శిలువలో కారిస్తేనే ఈ యొక్క మానవుల పాపములకు పరిహార్థం జరుగుతుంది. పాప పరిహార్థం అంటే ఏంటి? పాపం నుండి విమోచన కలుగుతుంది. వేరొక రక్తం ఏమీ పనికిరాదు. అది పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తం యేసయ్యది. మరి మనుషుల యొక్క పాపము విపరీతమైపోయి దహన బలులుగా నాడు పొట్టేళ్లను, పావురములను, గువ్వలను, ఎద్దులను, ఇంకా మేకలను, రకరకాల జంతువులు రకరకాల జంతువులు అంటే ఇవే కదా, మేకలు, ఎద్దులు, ఇవన్నీ, గొర్రెలు దహన బలిగా అర్పించడం జరిగేది. యాజకుడు మాత్రము వాటిని అర్పించేవాడు. వాటి ద్వారా పాపాలకు విమోచన కలిగేది. అయితే దేవుని సన్నిధిలోకి ప్రవేశం లేదు, దేవుని యొక్క సన్నిధిలో కూర్చునే భాగ్యం లేదు. ఎప్పుడైతే దేవుడు పాపములు, శాపములు విపరీతమైపోయి అవి ఏ రక్తం వలన కూడా కొట్టివేయబడని, విమోచన కలగని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు ఆ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ పరిశుద్ధ రక్తము, పవిత్రమైన రక్తం ద్వారా మన పాపాలకు విమోచన కలుగు చేశాడు. ఆయన శిలువలో ఆయన ఏం చేశాడు? రక్తాన్ని కాల్చాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఆయన వచ్చిన పని సమాప్తమైందని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, శిలువలో 6వ మాట సమాప్తమైనది. ఆయన మన కొరకు ఎంతగానో త్యాగం చేశాడు. ఆయన ఎంతగానో నలగొట్టబడి, చీల్చబడి ఆయన మన యొక్క పాపం నుండి, శాపం నుండి విమోచన కలుగు చేశాడు. మరి ఆ దేవాది దేవుడు పలికిన 6వ మాట సమాప్తమైంది. ఆయన వచ్చిన పని పూర్తి చేశాడు. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం. నీకు రక్షణ ఇవ్వాలని, నాకు రక్షణ ఇవ్వాలని, మన కుటుంబ సభ్యులందరూ క్షేమంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండాలని ఆయన యొక్క బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు. దరిద్రత నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, కన్నీరు నుంచి ఏమాత్రము బాధపడకూడదని ఆయన ఎంతగానో త్యాగం చేశాడు. ఆత్మీయ అలంకారాలతో అలంకరించాలనే ఉద్దేశంతో ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అర్పించడమే కాకుండా ఆత్మీయంగా నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతున్నాడు. నిన్ను, నన్ను, వాక్యం వింటున్న మనందరినీ ఆయన ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంచుతున్నాడు. ఎప్పుడైతే ఆత్మ అభివృద్ధి చెందుతుందో మన యొక్క సమస్యలు, మన యొక్క పరిస్థితులు మారుస్తూ ఈ లోకయాత్రలు ఆయన నడిపిస్తున్నాడు. ఆ దేవాది దేవుని మనం నిత్యం స్మరించుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన యేసయ్యా, నువ్వు ఈ లోకానికి వచ్చి ప్రభువా నాయన
తండ్రి మేము పొందవలసిన శిక్షలన్నీ నువ్వు పొంది ప్రభు నాయన మాకు విడుదల కలిగి చేసావయ్యా తండ్రి. పాప నుంచి శాప నుంచి విడుదల కలిగి చేసి మమ్మల్ని ఈ లోకయాత్రలో ప్రభు ఈ స్థితిలో ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. సమాప్తమైందని చెప్పావయ్యా తండ్రి. అవును తండ్రి, వచ్చిన కార్యాన్ని సమాప్తం చేసావయ్యా. మా రక్షణ కోసం, మా యొక్క పరిస్థితులు మార్చడం కోసం నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.